ఆయన రామోజీ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా ఎన్నో విధాల సహకారాలు అందించినటువంటి గౌరవ పెద్దలు. ఇక్కడ మాకు నా కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు ఒక 4 గ్రామాలకు అభివృద్ధి దత్తత తీసుకొని అదేవిధంగా హాస్పిటల్స్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా వారు డొనేట్ చేసి బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ చేపించి ఇవాళ ప్రజలకు అంకితం చేసినటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి రామోజీరావు గారు. మాకు నిజంగా కూడా ఇప్పటికీ నేను అనుకోవడం లేదు పెద్ద ఆయన ఇట్లా అయిందనేది కూడా మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. మా నాయకులకు కార్యకర్తలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజానికం కూడా చాలా శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వారు నిజానికి ప్రపంచంలోనే ఒక మహా ఉన్నత వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నిజంగా కూడా ఈరోజు హరించడం మాకు చాలా బాధ వేస్తూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. ఆయన ఆత్మశాంతికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నాను. ఈ యొక్క ప్రాంతం నిజానికి ఆయన పేరు ఎల్లప్పుడూ ఎప్పుడు విధంగా గుర్తుండే విధంగా మేమంతా కూడా ఎప్పటికీ ఆయనను గుర్తించే విధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ యొక్క రోజు గుర్తించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక మహానుభావుడిని ఈ రోజున మేము మిస్ అయిపోయాము. ఎంత గొప్ప వ్యక్తి అని అంటే ఆయన స్టూడియో కట్టేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మేము ఏమైనా చెప్తే అవన్నీ తీసుకుని, అంటే ఎంత హృదయం లేకపోతే అలాంటి పనులన్నీ చేస్తారు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. అలాంటి మహానుభావుడు ఇవాళ మాకు దూరం అయిపోయారు. ఆ వ్యక్తితో మాకు అనేకమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి. ఇటు మయూరి ఫిల్మ్స్ కానీ లేదా ఇటు బాపిరెడ్డి గారు కానీ వీళ్ళందరితోటి కూడా మాకు ఎంతో సాన్నిహిత్యం కలగడానికి కారణం ఆయనే. ఆయన కలగజేసినటువంటి అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మాకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. నిజంగా మయూరి ఫిల్మ్స్లో అయితే మేము మామూలుగా కాదండి, ఎన్నో సినిమాలు, మాయలోడు, యమలీల ఒకటి కాదు, ఇలాంటి ఎన్నో సినిమాలను మేము వాళ్ళ ద్వారానే రిలీజ్ చేశాము. అలాంటి అనుబంధం ఉన్నటువంటి మాకు ఇవాళ ఆ మహానుభావుడు మాకు మిస్ అయిపోయాడు. అలాంటి మహానుభావుడిని మళ్ళీ తిరిగి ఇంతట్లో చూడగలుగుతామని నేను అనుకోవట్లేదు. వ్యక్తిగా కూడా చెప్పలేము ఆయన్ని, ఒక అద్భుతం అంతే. ఎందుకంటే స్వయం కృషితో తెలుగు జాతి గర్వించదగిన, ప్రపంచవ్యాప్తంగా గర్వించదగినటువంటి ఎన్నో సామ్రాజ్యాలను ఆయన స్థాపించారు. ఆయన ఈనాడు సంస్థ కానీ, ఈటీవీ మీడియా కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, ఇతర వ్యాపార సంస్థలు కానీ, ఇప్పుడు ఏ సంస్థ స్థాపించినా కానీ అది నెంబర్ 1గా ఉండాలనే ఆ తపంతో, తాపత్రయంతో ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు ఆయన. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరింత సేవ మన తెలుగు జాతికి, మన తెలుగు రాష్ట్రాలకి చేసే అవకాశాన్ని మన తెలుగు జాతి మిస్ అయిపోయింది అనేది అందరూ ఫీల్ అవుతున్నటువంటి ఏకైక ఫీలింగ్ అది. ఆయనతో ఎంతో అనుభవం ఉంది. గత 30 సంవత్సరాలుగా మేము సినిమా పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో కేవలం ఆయన అండ వల్లే, ఆయన భరోసాతోటే ఎన్నో సినిమాలు నిర్మించగలిగాం. ఆ అసోసియేషన్ ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. ఇంత అద్భుతమైన మనసుకి మంచి ఆత్మశాంతి కలగాలి, ఉత్తమమైనటువంటి జన్మలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.